ఓ వాటర్ తీసుకో. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమైంది? మా వదిన వాళ్ళ కొడుకు ఫ్యామిలీ వచ్చారు కదా. హైదరాబాద్ వాళ్ళా? ఆ హైదరాబాద్ లో బీచ్ ఉండదు కదా. రేపు సండే బీచ్ కి వెళ్దామంటున్నాను. ఓహో, చర్చి మానేయాలని బాధపడుతున్నావా? అంటే దేవుడు అర్థం చేసుకుంటాడు గాని ఫాస్టమ్ గారు ఉన్నారు కదా, ఏదో ఒకటి అంటది. ఆ విషయంలోనే బాధపడుతున్నా. ఓహో, సాకు వెతుక్కుంటున్నావా? సాకేంటే సాకు, ఇది నిజం. లాభం లేదు. ఈ వీక్ మానేస్తా. నెక్స్ట్ వీక్ ఏదో ఒకటి చెప్తా. ఏంటో పిచ్చిది, పాశ్రమంకి అబద్ధం చెప్తది. దేవుడికి నిజం తెలీదా? అండి ఏం చేస్తున్నారు? నేనా, మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఏం తినబుద్ధి కావట్లేదు, ఏం తాగబుద్ధి కావట్లేదు. ఉన్నా అలాగా. అండి, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. డబ్బుల గురించి. చిన్నోడికి ఫీజు కట్టాలి. పెద్దోడిది పుట్టినరోజు ఉంది. ఈ నెల దశం భాగం ఇస్తే మనం ఏం చెయ్యలేం. ఈ ఒక్క నెల దశం భాగం ఆపుదామండి. నిజమే, మనం ప్రతి నెల ఇస్తున్నాం కదా. ఈ ఒక్క నెల ఆపితే దేవుడు అర్థం చేసుకుంటాడులే. అబ్బబ్బా, పాస్టర్లు అలానే చెప్తారులేండి, మీరు అర్థం చేసుకోండి. దేవుడు అర్థం చేసుకుంటాడు. సరేనా, నేను దశం భాగం ఇవ్వట్లా. ఏంటి పేసిస్? ఆ డాన్సులు ఏంటి, ఆ బొట్టేంటి, ఏం చేస్తున్నాను అసలు? అక్క ఏంటక్క మధ్యలోనే డాన్స్ అభ్యాస్ వచ్చారా అక్క? డాన్స్ ఆడతాం. ఒక్క నిమిషం మీరు వెళ్ళండి, నేను వస్తా. ఏంటే ఇది, చర్చికి వస్తావు, పాటలు పాడతావు, ప్రార్థన చేస్తావు, మళ్ళీ ఏంటిది? అది మా ఆడబిడ్డ కొడుకు పెళ్ళబ్బా, నేను వెళ్ళకపోతే బాగోదు. మొన్న ఆచారాలు వంక నుంచున్నావన్నావు, ఇప్పుడేమో డాన్సులు, ఏకంగా డాన్సులు వేస్తున్నావు. వారికి మేం తప్ప ఎవరు లేరబ్బా. నేను ఉండకపోతే ఎలా? మా వారికి మాట వస్తుంది. రేపు మమ్మల్ని అంటారు వారు రాలేదు చేయలేదు అని. అయినా దేవుడు అర్థం చేసుకుంటాడు. నా సమస్యలు, వాటితో నేను ఇబ్బందులు దేవుడు అర్థం చేసుకుంటాడులే. అన్నీ ఆయనకి తెలుసు కదా. తప్పదబ్బా, మళ్ళీ మా ఆయన ఫీల్ అవుతారు, మా ఆడబిడ్డ ఫీల్ అయింది. వస్తానప్పా. పిలిచారన్నా. ప్రేస్తలాడ్రా, మొన్న వడ్లు బియ్యం కావాలన్నారు కదా, అవి తెప్పిద్దామని పిలిపించాను. అవునక్క, మేం బియ్యం కొనలేకపోతున్నాం. అదే వడ్లు బియ్యం వేయించుకుంటే మంచిదని. ఆరోగ్యం కూడా కదా. అదే. ఐషు, ఇలా రావే. ఈఎంఐ మేము ముగ్గురి ఇంట్లోకి రెండు రెండు బియ్యం బస్తాలేస్తది. నాకు బస్తాకి 500 ఇస్తే చాలు. మోసినందుకు 500? కాదక్క, బస్తాకి మోసినందుకు రెండిటికి 500. అంత తక్కువ ఎలా తెస్తావు? పంపదీసి దొంగ బస్తాలా? అది దొంగతనం కాదు, జస్ట్ చెప్పకుండా తెస్తానంతే. నాకేం అర్థం కావట్లేదు. నాకంటే బక్కగొన్నా, నువ్వెలా తెస్తావు అన్ని బస్తాలు? ఏదో ఆ సమయానికి ప్రభువే నాకు బలం ఇస్తాడక్క. ఎవ్వరూ చూడకుండా, వాళ్ళకి తెలియకుండా తేవాలి కదా. ఛీ, నోరు మూసుకమ్మా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చేసే దొంగ పని దేవుడు బలమీయడం ఏంటి? నా సమస్యలు, నా కష్టాలు దేవుడికి తెలుసక్క, అందుకే నన్ను అర్థం చేసుకుంటాడు. పాస్టర్ ముందు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? దేవుడు దొంగతనం అర్థం చేసుకోవటం ఏంది? నువ్వు చెప్పక్క, నువ్వేంది కాముకున్నావు? ఎందుకు అర్థం చేసుకోడు? దేవుడు అర్థం చేసుకుంటాడేమో. మనం చేస్తుంది దొంగతనాలు కాదా? దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని బంధువుల కోసం దొంగతనం చెయ్యట్లేదా? దేవుడికి ఇవ్వాల్సిన ధనాన్ని అవసరాల కోసం దొంగతనం చెయ్యట్లేదా? దేవుడికి ఇవ్వాల్సిన మహిమని లోకం కోసం దొంగతనం చేయట్లేదా? దేవుడికి ఇవ్వాల్సిన వాటిని తీసుకోవడం దొంగతనమే కదా. అవి చేసేటప్పుడు అర్థం చేసుకునే దేవుడు ఈ దొంగతనం ఎందుకు అర్థం చేసుకోడు? అంటే నేను చేసింది దొంగతనమా? దేవుడికి ఇవ్వాల్సింది తీసుకోవటం దొంగతనమే. వేరే వాళ్ళకి తీసుకునేటప్పుడు ఆ అమ్మాయి చేసేది దొంగతనం అని మీరు అనుకుంటున్నప్పుడు, దేవుడు నా సొత్తు అన్నది మీరు ఆయనకి ఇవ్వకపోతుంటే అది దొంగతనం కాదా? చర్చికి ఇవ్వాల్సిన సమయం ఆయనది, దశమ భాగం ఆయన సొమ్ము, మన సాక్ష్యం ఆయన మహిమ. ఈ మూడు లోకానికి ఇచ్చి దేవుడు అర్థం చేసుకుంటారని మీరు అనుకున్నారు. అలాగే ఐషు కూడా అనుకుంది. నేనంత దూరం ఆలోచించలేదు. నేను కూడా. మేం మనుషుల గురించే ఆలోచించాం. ఇక నుంచి దేవుడి గురించి ఆలోచించండి.